మేము తిరుమల బయలుదేరుతున్నాం ఈరోజు మార్నింగ్ నుంచి అనుకున్నాం అనమాట. ముందుగా అయితే ప్లానింగ్ అయితే లేదు. టికెట్స్ అయితే మనం ముందుగా ప్లానింగ్ చేసుకోవాలనుకుంటే ముందే ఒక 1 month 2 months ముందే బుక్ చేసుకోవాలి. కాకపోతే మేము ఈరోజే అనుకున్నాం దర్శనానికి వెళ్ళాలి అని చెప్పేసి. మేము ఉండేది నెల్లూరు కాబట్టి పక్కనే కాబట్టి మనకు ట్రైన్ టికెట్స్ కూడా ఇంకా తొందరనే దొరికిపోతాయి. ఒకవేళ ట్రైన్ టికెట్స్ లేకపోయినా కానీ మనం బస్కైనా వెళ్ళిపోవచ్చు. సో మేమైతే ట్రైన్కి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం. వెళ్ళిన తర్వాత తిరుపతి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి కింద విష్ణునివాసం దగ్గర అయితే ఎర్లీ మార్నింగ్ టికెట్స్ ఇస్తారు. అవి తీసుకొని ఇంకా దర్శనానికి వెళ్ళిపోవాలి. నేనైతే కాలినడక నుంచి వెళ్తాను, శ్రీవారి మెట్టు నుంచి. వెళ్ళే దారంతా కూడా మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం ఇంకా ట్రైన్ టైం అవుతుంది కాబట్టి ఇంకెళ్ళి మనం ట్రైన్ ఎక్కాలి. శబరికి వెళ్తున్నాను నేను. ఓకే, మేము ఇప్పుడే స్టేషన్కి రీచ్ అయిపోయినాము. ఇప్పుడే మేము వెళ్ళిన 1 minute 2 minutesలో మేము ట్రైన్ కూడా వచ్చేసింది. ట్రైన్ మిస్ అవుతుంది అనుకున్నాము. ఇంటి దగ్గర నుంచి మేము బయలుదేరేసరికి లేట్ అయిపోయింది. ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కేసినాము. ట్రైన్ మాకు ఇక్కడ శబరికి బయలుదేరుతున్నాం. 9:30కి శబరి. తిరుపతి వెళ్ళేసరికి మాకు 12కి మాకు రీచ్ అయిపోతుంది శబరి. తిరుపతికి వెళ్ళేసరికి ట్రైను. మేము తిరుపతి స్టేషన్కి అయితే రైట్ టైంకి చేరిపోయినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము విష్ణు నివాసానికి వెళ్ళాలి. విష్ణు నివాసం కూడా మనకు స్టేషన్కి ఆపోజిట్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయి మా లగేజ్ అంతా పెట్టుకొని అక్కడే మనకు టోకెన్స్ ఇస్తారు కాబట్టి మన లైన్లో అయితే నించోవాలి విష్ణు నివాసం దగ్గర. మాకైతే లైన్లో అయితే నించిన తర్వాత మాకు అంటే ఎర్లీ మార్నింగ్ మాకు 3 o'clock 3:30కి మాకు టోకెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. టోకెన్స్ అయితే లిమిటెడ్ కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు, కానీ మాకైతే టోకెన్ అయితే ఫైనల్గా అయితే దొరికింది. మాకు దర్శనానికి కూడా 9 o'clock ఇచ్చారనమాట. బస్సు మార్నింగ్ మేము 4:30కి బస్సు ఎక్కితే ఇప్పుడు 6 o'clock అని అన్నారు, కానీ 6 కూడా కాలేదు. ఆ గేట్ గేట్ అంతా పడిపోయింది. గేట్ ఓపెన్ చేసేసరికి 6 తర్వాత ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది అక్క? 6:46 అవుతుంది. చాలా టైం పట్టింది. ఈ పాటికి మేము పైకి వెళ్తామని చెప్పేసి అనుకున్నాం, కానీ ఇంకా కిందనే ఉన్నాం. ఇంకా మేము మెట్ల దారి కూడా వెళ్ళలేదు. ఇక్కడ నుంచి మెట్ల దారికి అక్కడికి వెళ్ళిపోయి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా కాలినడక స్టార్ట్ చేయాలి ఇంకా. ఓకే, చాలామంది కార్లు తీసుకొచ్చిన వాళ్ళు కార్లు ఇక్కడ పార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్తారనమాట. కానీ వెళ్ళినా కానీ మళ్ళీ వాళ్ళు పైకి వెళ్ళినా కానీ మళ్ళీ కార్ ఇక్కడికి వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. మేము లాస్ట్ టైం ఒకసారి కార్ ఇక్కడ పెట్టినాము, కానీ మళ్ళీ మేము నడుచుకుంటూ వెళ్ళిపోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చింది. లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయింది. వచ్చేప్పటికి ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ బాగా లేట్ అయితే కానీ పోలీసు వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వరు ఇక్కడ రావడానికి. మళ్ళీ అప్పుడు మాతో పాటు ఒక పోలీస్ ఆయన వచ్చి అప్పుడు ఆ కార్ తీసుకొని మాతో పాటు ఆ గేట్ వరకు వచ్చాడనమాట, ఇక్కడ చెక్ పోస్ట్ వరకు. లేదంటే మామూలుగా అయితే అసలు పంపించారు నైట్ టైం అయితే. ఇక రావడానికి కూడా మార్నింగ్ 6 తర్వాతనే గేట్ ఓపెన్ చేస్తారు. ఇక చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట ఈ శ్రీవారి మెట్టు దగ్గర మాత్రం. శ్రీవారి మెట్టు మార్గం నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఉంటుంది పర్మిషను. ఎందుకంటే ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి శ్రీవారి మెట్టు సైడు. ఇంకోటి మీకు మెట్ల దగ్గర వెళ్ళేటప్పుడే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కకూడదని చెప్పేసి బోర్డు కూడా పెట్టడం జరిగింది. మేము ఇక్కడే కింద బ్రేక్ఫాస్ట్ చేసుకొని నడక స్టార్ట్ చేస్తాము. వీడు బోండాకు వచ్చేసి 50 రూపాయలు తీసుకున్నాడు. ఒక ప్లేట్కి 5 బోండాలు ఇచ్చిండు. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. నడక మార్గంలో ఏమి ఉండవు, మీరు ఇక్కడే తినేసి నడక మార్గం స్టార్ట్ చేయండి. ఇప్పుడే మనం ఫ్రెష్ అప్ అయిపోయాం అనమాట. ఇక్కడే కింద కాలినడక దగ్గర కింద ఒక కొత్తగా వాష్రూమ్స్ అవన్నీ కట్టి చాలా బాగుంటాయి. ఇక రెడీ అయిపోయినాము. ఈ లైన్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, వీళ్ళందరూ కూడా టోకెన్స్ తీసుకోవడానికి. మేమైతే టోకెన్స్ విష్ణు నివాసంలో తీసుకున్నాం కాబట్టి సేఫ్ అయిపోయాం. లేదంటే మళ్ళీ ఇక్కడ ఫుల్ రష్ ఉంది, ఎప్పటికైతుందో కూడా తెలియదు. కానీ ఇదంతా లైన్లో నించొని ఉన్నారు టికెట్స్ మాత్రం. టోకెన్ లేని వారికి కింద మెట్ల మార్గంలో వాళ్ళు టోకెన్ ఇచ్చి పంపిస్తారు. ఒకవేళ టోకెన్ ఉంటే కానీ వీళ్ళు ఇక్కడ మనకి చెక్ చేసి వెరిఫికేషన్ చేసి వాళ్ళు మనకు పంపించడం జరిగింది. ఇంకోటి ఇక్కడ మొదటి మెట్టు దగ్గరనే మనకు చక్ర నామాలు ఉంటాయి. ఇక్కడ పూజ చేసుకొని హారతి అంటే ఏదైనా దీపారాధన చేసుకొని నడకైతే స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఫస్ట్ మెట్టు దగ్గరనే ఇవన్నీ చేసుకుంటారు అన్నమాట పూజలు. ఈ మెట్లు అయితే ఈజీగా ఎక్కగలుగుతాం, కానీ అలిపిరి మెట్లు అయితే చాలా ఉంటాయి. డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇదంతా 3.3 kilometers 2.5 ఉంటుంది డిస్టెన్స్. స్టార్టింగ్లోనే స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది స్వామివారిది. ఇక్కడ దర్శించుకొని అలా మనం స్టార్ట్ చేయాలన్నమాట. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫోటోలు కూడా దిగినా ఇక్కడే దీని దగ్గర ఇదే లొకేషన్లోనే. ఆల్రెడీ నేను ఫేస్బుక్లో నా ఫోటోస్ కూడా అప్లోడ్ చేసిన. ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఫొటోస్ దిగి కొన్ని అప్లోడ్ చేసిన. ఇదైతే చాలా బాగా చేసింది ఇక్కడ ఆర్చ్ది.
ఇది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ టోకెన్స్ ఇక్కడే ఇచ్చేటోళ్ళు, కాకపోతే ఇప్పుడు మాత్రం కింద ఇస్తున్నారు టోకెన్స్ అక్కడ. లాస్ట్ టైం ఇక్కడే తీసుకొని కర్ణాటక వెళ్ళే వాళ్ళు ఇక్కడే తీసుకుని వెళ్ళారనమాట. ఇది వెళ్ళేటప్పుడు మొత్తం అంతే స్తంభాలకి ఆ గోవింద నామాలు ఇవన్నీ రాస్తారనమాట. ఇవన్నీ వెళ్ళేటప్పుడు కూడా చదువుకొని వెళ్ళొచ్చు ఎవరైనా చదువుకోవాలనుకునే వాళ్ళు. యాక్చువల్ మైక్ ఓం నమో వెంకటేష్ అని వస్తుంది, ఇప్పుడు రావట్లేదు ఉంటుంది. కానీ ఇక్కడ స్తంభాలకైతే మొత్తం రాసి ఉంటాయి గోవిందనామాలు, చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు. ఇక్కడ వరకు వచ్చేసి 200 స్టెప్స్ ఎక్కినాము, ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. 2188 ఉన్నాయి. లాస్ట్ టైం అయితే 1 అవర్నే పైకి ఎక్కినాం అనమాట. ఇక్కడ ఒక దగ్గర పైన షీట్స్ ఉండవు, అయితే వ్యూ కూడా బాగుందని చెప్పేసి ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒక క్లిప్పు. కాలినడకన నేను మా అక్క మాత్రమే వెళ్తున్నాము నడుచుకుంటూ. మా డాడీ మమ్మీ వచ్చేసి వాళ్ళు ముందుగానే వాళ్ళు బస్సులో వెళ్ళిపోయారు, కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి నడవలేరు అనమాట. సో వాళ్ళైతే ముందుగా వెళ్ళిపోయి, పైన కూడా క్యూ ఉంటుంది రూమ్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళు రూమ్ తీసుకొని ఉంటాం, మీరు రండి నడుచుకుంటా అని చెప్పేసి అన్నారు. మొదటి మండపం వచ్చేసి 420 స్టెప్స్ దగ్గర, 420 స్టెప్స్ దగ్గర వచ్చింది మొదటి మండపం ఇది. భక్తులకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి మధ్య మధ్యలో టాయిలెట్స్ కూడా ఉంటాయన్నమాట. తర్వాత మంచినీళ్ళు తాగడానికి కూడా మంచినీళ్ళు కూడా మినరల్ వాటర్ ట్యాప్స్ అక్కడక్కడ ఉంటాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ కరువు వచ్చింది మెట్లు, ఇక్కడైతే పైన ఏం పెట్టలేదు, మళ్ళీ అక్కడ స్టార్ట్ చేశారు, టర్నింగ్ ఉంది కాబట్టి. ఇక్కడ కొంచెం వ్యూ బాగుందని చెప్పేసి మధ్యలో నేను మళ్ళీ ఇక్కడ కూడా ఒక క్లిప్ చిన్న తీసుకున్నాను అనమాట. స్టెప్స్ 600 ఎక్కినాం, ఇంకా 1778 బ్యాలెన్స్. మీకు అక్కడ కనిపించేది పప్పాయి చెట్టు, కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఎవరో వేసింది కూడా కాదు, ఇది అడవిలో ఎన్నో ఫ్రూట్స్ ఆటోమేటిక్గా మొలుస్తూ ఉంటాయి, అంటే కాస్తూ ఉంటాయి చెట్లకి. నాకైతే అదొకటి కనిపించింది ఇప్పుడు, పప్పాయి చెట్టు మాత్రం మెట్ల పక్కనే ఉంటుంది. ఇవైతే మోకాల పర్వతాలాగానే ఉన్నాయి మెట్లయితే ఎదురుగా. చాలా అప్పు ఉన్నాయి మెట్స్. ఓహో అది చూడు ఒకసారి ముందరక్క, అప్పు చూడు ఒకసారి. శ్రీవారి మెట్టు నుంచి అయితే మనం వెళ్ళేటప్పుడు అయితే స్టాల్స్ ఎక్కువ ఏమి ఉండవు, కానీ మజ్జిగ మాత్రం దొరుకుతుంది. మజ్జిగ మాత్రం చాలా బాగుంది. నా దగ్గర 20 రూపాయలకి ఒక గ్లాస్ ఇచ్చిండు. ఇక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు మజా చిన్న చిన్నవి దొరుకుతాయి, కానీ ఇంకా ఏమైతే దొరకవు. బటర్ మిల్క్ మాత్రం చాలా బాగుంది నా దగ్గర. ఈ 1200 స్టెప్స్ దగ్గర టోకెన్ చెక్ చేయించుకోవాలన్నమాట. దర్శనం టికెట్స్ ఇక్కడ స్కానింగ్ చేస్తారు, ఇక్కడ స్కానింగ్ చేయించుకొని పైకి తీసుకొని వెళ్ళాలి. నాకు ఈ కాలినడక దారిలో ఇష్టమైన ప్లేస్, చాలా బాగుంటుంది లొకేషన్. నేను ఎప్పుడు వచ్చినా కానీ కంపల్సరీ ఇక్కడ ఒక ఫోటో అనేది దిగుతాను. లొకేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. ఇప్పుడే 1200 స్టెప్స్ కంప్లీట్ అయిపోయినాయి. 1290 దగ్గర కూర్చున్నాము. ఇందాక నేను చూపించాను కదా, అక్కడ వచ్చేసి టికెట్ వెరిఫికేషన్, అంటే కింద తీసుకునే వాళ్ళు ఇక్కడ కంపల్సరీగా స్కాన్ చేసుకొని వెళ్ళాలి. మేమైతే విష్ణు నివాసంలో తీసుకున్నాం కాబట్టి మాకు స్కానింగ్ అయితే అవసరం లేదు. ఇప్పుడు 1290 దగ్గర అయితే స్టాప్ చేసి ఇక్కడ ఆగున్నాం, కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాము. చెమటలు మాత్రం బాగా దారుణంగా వస్తున్నాయి, స్వెట్టింగ్ మాత్రం. ఎన్ని వచ్చినాం? 1300 వచ్చినామా? 1250 కాదు, 1290 ఇందాకనే. ఇక్కడ కొంచెం స్టెప్స్ బాగా నేరోగా ఉంటాయి, బాగా హైట్ ఉంటాయి అనమాట. కానీ పైకి ఎక్కిన తర్వాత అక్కడ వాళ్ళు నించొని ఉన్నారు కదా, అక్కడ నుంచి చూస్తే మాత్రం వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడైతే చాలా బాగా అనిపిస్తుంది వ్యూ మాత్రము. నాకైతే ఇట్లా గ్రీనరీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకే నేను కూడా ఎక్కువ మొక్కల వీడియోస్ కూడా పెంచుతూ ఉంటాను. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకే ఇక్కడ ఒక వీడియో, ఇక్కడ కూడా పైకి వచ్చిన తర్వాత ఒక క్లిప్ తీసుకొని మీకోసం చూపిస్తున్నాను. స్టెప్స్ 2000 ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాయి. 388 స్టెప్స్ దగ్గర ఉన్నాము. ఇక బాగా మోకాల పర్వతం లాగా చాలా హైట్ ఉన్నాయన్నమాట మెట్లు. చాలా కష్టంగా ఉన్నాయి మెట్లు మొత్తం ఎక్కడానికి. కానీ 2000 మెట్లు అయితే కంప్లీట్ చేసాం. 900 స్టెప్స్ దగ్గర నుంచి కొంచెం అప్పు వచ్చింది బాగా. స్టెప్స్ అనేటివి బాగా అప్పు ఉన్నాయి. కింద అయితే మొత్తం ఫ్లాట్గానే ఉన్నాయి, కానీ మిగతా అన్నీ కూడా కొంచెం మోకాల పర్వతంలానే అనిపించింది. బాగా కాళ్ళు నొప్పి వచ్చింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ
వచ్చినాం కాబట్టి మొత్తానికి పైకి అయితే వచ్చేసినాం. ఇవి గేట్స్ యాక్చువల్లీ క్లోజ్ చేస్తారేమో అప్పుడప్పుడు. ఇంకా అక్కడికి వెళ్ళామంటే స్టెప్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఎంత టైం పట్టింది మనకి? 2 hours పట్టింది పైకి రావడానికి మెట్లు. పైకి 2 hours టైం పట్టింది మాకు రావడానికి. అమ్మయ్య ఫైనల్కి అయితే పైకి వచ్చేసినాం. ఇది శ్రీవారి కాలినడక. ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయిన స్టెప్స్ అన్నీ కూడా శ్రీవారి కాలినడక కంప్లీట్ అయిపోయింది. మాకు దర్శనం వచ్చేసి నైట్కి 9 o'clock ఇచ్చారనమాట. ఒకవేళ వీలుంటే కొన్ని ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను, లేదంటే కానీ ఇంకా రెస్ట్ తీసుకుంటాను. ఆల్రెడీ రూమ్ తీసుకున్నారు ఆల్రెడీ మా వాళ్ళు. వెళ్ళిపోయి అక్కడ రెస్ట్ తీసుకుంటాను. ఇంకా లేదు అంటే ఒకవేళ ఓకే ఉంటే మాత్రం ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకే, పైకి వచ్చిన తర్వాత మేము ఏసీ బస్ ఇక్కడ రూమ్కి వెళ్ళడానికి మేము ఫ్రీ బస్ ఉంటాయన్నమాట తిరుమలలో. బస్ ఎక్కినాం. ఇప్పుడు వెళ్ళి రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం బస్లో. జిఎన్సీ దగ్గర మాకు రూమ్ అలాట్ చేశారు. జిఎన్సీ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, మాకు జిఎన్సీలో ఇచ్చారు రూమ్ నెంబర్ వచ్చేసి 449D. రూమ్ అయితే 50 రూపీస్, 50 రూపాయలే. చాలా చిన్నగా ఉన్నా కానీ కంఫర్ట్గా చాలా బాగుంది, నీట్గా ఉంది. లాస్ట్ టైం తీసుకుంది వచ్చేసి 100 రూపాయల రూమ్. అది కొంచెం రూమ్ సైజ్ వచ్చి పెద్దగా ఉంది, కానీ ఈ రూమ్ అయితే చిన్న రూమ్, కానీ 2 బెడ్లు చాలా నీట్గా బాగుంది, క్లీన్గా. హాట్ వాటర్ కూడా వాష్రూమ్లో వాళ్ళు గీజర్ ఇచ్చారు. వాష్రూమ్ కూడా బాగుంది, గీజర్ అవన్నీ ఇచ్చారు కాబట్టి బయటికి వెళ్ళి తీసుకొచ్చుకున్న పని లేదనమాట. హాట్ వాటర్ రూమ్లోనే ఉన్నాయి. ఇది మేమున్న రూమ్ ఇప్పుడు వచ్చేసి తిరుమలలో. ఇప్పుడే మేము రూమ్ దగ్గర నుంచి బాగా రెస్ట్ తీసుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేము లైట్గా ఏదైనా తినేసి తిన్న తర్వాత కొంచెం షాపింగ్ చేసుకుందాం అని చెప్పేసి బయలుదేరుతున్నాం. ఇప్పుడు షాపింగ్ ఏదైనా చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి మళ్ళీ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అప్పుడు కొంచెం దర్శనానికి వెళ్ళాలి. మాకు దర్శనం టైం వచ్చేసి 9 o'clock ఇచ్చారు కాబట్టి ఆ టైం కల్లా మనము వెళ్ళిపోవాలన్నమాట. పబ్లిక్ అయితే ఉన్నారని చెప్పేసి అంటున్నారు. వెళ్ళిన తర్వాత చూడాలి ఉంటారా లేదా అని చెప్పేసి. ఇప్పుడైతే మేము వెళ్ళి చిన్నగా షాపింగ్ చేసుకొని ఏదైనా తినేసి వస్తాం. ఇంకా లంచ్ టైం అయిపోయింది. అయితే మేము వెంగమామ దగ్గర మాకు అన్నప్రసాదం ఇస్తారనమాట. అక్కడికి వెళ్ళి తిందామని చెప్పేసి అనుకున్నాం, కానీ వెళ్ళే దారిలో ఇక్కడ తాళపాక అన్నమయ్య సర్కిల్ దగ్గరనే రైట్ సైడ్లో మనకు అన్నప్రసాదం ఇస్తున్నారనమాట. అయితే అక్కడ మేము వెళ్ళి లంచ్ అనేది అక్కడే కంప్లీట్ చేసినాం ప్రసాదంతో. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సాంబార్ రైస్ ఇచ్చిండ్రు. అక్కడ రేకుల షెడ్ లాగా కనిపిస్తుంది కదా, అక్కడే అనమాట. తాళపాక అన్నమయ్య సర్కిల్ దగ్గరే శ్రీరామ స్తూపం అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. మనం ఏదైనా రామకోటి రాసిన కూడా బుక్స్ దాంట్లోనే పెడతారు. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. అయిపోయింది, లంచ్ చేసుకున్నాము. లంచ్ చేసుకొని షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ చేసుకొని మేము రిటర్న్లో ఇంటికి రూమ్కి వెళ్తున్నాము. అయితే ఇది బస్ స్టాప్ అనమాట. ఇది బస్ స్టాండ్, ఇక్కడ తిరుమల బస్ స్టాండ్. బస్సులు ఇక్కడ నుంచే మనకు వెళ్తూ ఉంటాయి కొండ కిందికి. అంటే లోకల్లో పైన తిరగాలన్నా కూడా జాపాలి తర్వాత పాప వినాశనం ఏమన్నా వెళ్ళాలన్నా కూడా బస్సులు ఉంటాయి. ఇంకా మేమైతే షాపింగ్ చేసుకొని ఇంకా రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఒకసారి రూమ్కి వెళ్ళిపోతున్నాము. మేము ఇప్పుడే రెడీ అయిపోయి స్వామివారి దర్శనం కోసం అని అయితే రూమ్ నుంచి వచ్చేసినాము. ఫస్ట్ ఈరోజు అక్కడ దీపాలంకరణ సేవ చూసి అక్కడ నుంచి మళ్ళీ వరాహస్వామి దర్శనం చేసుకొని అప్పుడు స్వామివారి దర్శనానికి వెళ్తాము. యాక్చువల్గా మేము అనుకోలేదు, ఈరోజు అనుకోకుండా పౌర్ణమి గరుడ సేవ ఉంది. చాలాసార్లు మేము వద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. కానీ ఈరోజు అనుకోకుండా పున్నమ గరుడ సేవ ఈరోజు ఉండడం వల్ల జనాలు కూడా అంటే పబ్లిక్ కూడా చాలా ఎక్కువనే ఉన్నారనమాట, క్రౌడ్. ఫస్ట్ మేము దీపాలంకరణ సేవ చూసుకొని వరాహస్వామి దగ్గర దర్శనం కంపల్సరీ చేసుకోవాలి. అక్కడ నుంచి మేము స్వామివారి దర్శనానికి వెళ్తాము. ఓకే, ఇప్పుడే సహస్ర దీపాలంకరణ సేవ దగ్గరికి అయితే వచ్చేసినాము. రావడంతోనే ఇక్కడ హారతి కూడా ఇస్తున్నారు. కరెక్ట్ టైంకి వచ్చేసినాం అనమాట. ప్రతిరోజు మేము స్వామివారిని అంటే హారతి మేము ఇంట్లో తీసుకునే వాళ్ళం ఈవినింగ్ 5:30కి. కానీ ఫస్ట్ టైం ఈరోజు ఇక్కడ మేము డైరెక్ట్గా తీసుకోవడం చాలా బాగా అనిపించింది హారతి. ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఈవినింగ్ 7 o'clock గరుడాల వారిది వాహన సేవ ఉందన్నమాట. అందుకోసమని ఇక్కడ ఏనుగులు కూడా తీసుకెళ్ళిపోయి వాటిని మంచి నీట్గా డెకరేషన్ చేసుకొని వస్తారు. క్రౌడ్ కూడా అందుకే అంత బయట అంత ఎక్కువ ఉన్నారన్నమాట అక్కడ, అంటే సేవ చేసే వాళ్ళందరూ కూడా. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేశారనమాట అరేంజ్మెంట్ చేయడం అవన్నీ కూడా. వీటిని ఫస్ట్ డెకరేషన్ చేసుకొని వస్తారు.
ఏనుగుల దగ్గర అయితే నేను ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ నేను వెళ్ళి అమౌంట్ ఇవ్వలేదన్నమాట. అంటే నార్మల్గా వెళ్ళి నిల్చుంటే హారతి అంటే నాకు ఆశీర్వాదం ఇవ్వలేదు. అమౌంట్ ఇస్తే డబ్బులు ఇస్తేనే అవి మనకు ఆశీర్వాదం ఇస్తాయి, లేదంటే ఇవ్వమన్నమాట. ఇంకా ఇక్కడ ఏనుగులు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ స్వామివారిని కూడా తీసుకొని వెళ్తున్నారు. అక్కడ స్వామివారిని అలంకరణ చేసే దగ్గరికి స్వామివారిని అక్కడ తీసుకెళ్ళి అలంకరణ చేసుకొని అప్పుడు వాహన సేవ స్టార్ట్ అవుతుంది. స్వామివారిని అయితే ఇప్పుడు తీసుకెళ్ళడం జరుగుతుంది. మేము స్వామివారిని ఇక్కడ ఒకసారి దర్శనం చేసుకొని మళ్ళీ అంటే ఇక్కడ మొక్కుకొని మేము ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్తామన్నమాట వరాహస్వామి దర్శనానికి. ఇక్కడ మీరు స్వామివారి వెనకాల చూస్తే మీరు వైట్ డ్రెస్లో జెంట్స్ లేడీస్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో ఉన్నారు. వాళ్ళు సేవ చేసుకోవడానికి తిరుమల వస్తూ ఉంటారు. సహస్ర దీపాలంకరణ సేవ దగ్గర మేము హారతి తీసుకొని మేము ఇక్కడ నుంచి మేము వరాహస్వామి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ వరాహస్వామి దర్శనం చేసుకొని మళ్ళీ మేము తర్వాత స్వామివారి దగ్గరికి అయితే దర్శనానికి వెళ్తామన్నమాట. ఇక్కడ కూడా అయితే క్రౌడ్ అయితే బాగానే ఉన్నారు. కోనేరు పక్కనే ఉంటుంది స్వామివారిది వరాహస్వామి టెంపుల్ వచ్చేసి. మెయిన్ తిరుమల వచ్చారంటే కంపల్సరీగా స్వామివారి కన్నా ముందు ఇక్కడ వరాహస్వామి దగ్గర దర్శనం చేసుకోవాలి. ఒకవేళ మీరు వరాహస్వామి దగ్గర దర్శనం చేసుకోకుండా డైరెక్ట్ స్వామివారి దర్శనానికి ఒకవేళ వెళ్తే కన్నా ఆ ఫలితం ఉండదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఇక్కడ స్వామివారికి పైన తిరుమలలో కొండపైన గుడి కట్టడానికి కూడా స్థలం ఇచ్చింది కూడా వరాహస్వామి. సో అందుకోసమని ఇక్కడ దర్శనం చేసుకునే వెళ్ళాలి. మేము ఇప్పుడు కోనేరు దగ్గరికి అయితే వచ్చేసినాము. కోనేరులో స్నానం చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం, కానీ మాకు లేట్ అయిపోతుందని చెప్పేసి మేము రూమ్లోనే స్నానం చేసి వచ్చాము. జస్ట్ వాటర్ చల్లుకొని మేము ఇక్కడ గరుడాల వారి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ఇప్పుడు వాహన సేవ స్టార్ట్ అయిపోతుంది. మీకు అక్కడ బ్లూ కలర్ది కటన్ కనిపిస్తుంది కదా, అక్కడే స్వామివారిని అలంకరణ చేసి మనకు ఇక్కడ బయటికి తీసుకొని వస్తారనమాట పూజారులు. ఈలోపు ఇక్కడ ఏనుగులు కూడా వచ్చేసినవి. స్వామివారి ముందు తీసుకెళ్తుంటారు నడుచుకుంటూ. డెకరేషన్ చేసుకొని వచ్చారనమాట. తలకి అవన్నీ కూడా అలంకరణ చేసుకొని ఇది ఏనుగులు కూడా. ఇప్పుడు స్వామివారి అయితే బయటకైతే ఓపెన్ చేసి బయటకైతే తీసుకొచ్చారు. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇంతవరకే చేశాను, ఇంక ఇంతకన్నా ఎక్కువనైతే జూమ్ అవ్వట్లేదు. స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత మీకు నీట్గా బాగా చూపిస్తాను క్లియర్గా. వీడియో మాత్రం చూడండి కంటిన్యూగా. ఓకే. స్వామివారిని దగ్గర నుంచి చూడడం వల్ల నాకు చాలా బాగా అనిపించింది. అంటే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. చాలాసార్లు మేము పున్నం గరుడ సేవ రోజు వద్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ రాలేకపోయినాము. నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే మేము చాలాసార్లు అనుకున్నాం కాబట్టి చెప్తున్నాను అనమాట. స్వామివారిది అలంకరణ అయితే చాలా బాగుంది. నాకైతే దగ్గర నుంచి చూస్తే మాత్రం స్వామివారిని నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా బాగా డెకరేషన్ అయితే చేసిండ్రు. అంటే చాలామంది ఉన్నారనమాట, అంత నెట్తో ఉన్నారు వెనక్కి. వీడియో కూడా కరెక్ట్ తీసానో లేదో కూడా తెలియదు. మరి వీడియో అయితే ట్రై చేశాను మీ అందరికి చూపిద్దామని చెప్పేసి. ఇప్పుడే పున్నం గరుడ వాహనం దర్శనం అక్కడ చేసుకున్నాం స్వామివారిది. చాలా బాగా అనిపించింది. దర్శనం మొత్తం చాలా బాగా జరిగింది. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఇప్పుడు మేము క్యూ లైన్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఓకే. ఇక్కడ వచ్చేసి మన మొబైల్స్ అన్ని కూడా డిపాజిట్ చేయాలి. ఇక్కడ డిపాజిట్ చేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ డిపాజిట్ చేసిన తర్వాత మనకు బయట మనం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మనం ఇంకో చోట అక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలన్నమాట మొబైల్స్. సో నా మొబైల్ ఇక్కడ డిపాజిట్ అనేది చేస్తున్నాయి. ఇప్పుడు ఇంకా మొబైల్ మేము అక్కడ డిపాజిట్ చేసిన తర్వాత క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత మాకు జస్ట్ 2 hours టైం పట్టింది దర్శనానికి. ఎక్కువైతే పబ్లిక్ అయితే లేరు. అంటే మామూలుగా బయట చూసిన తర్వాత చాలా ఎక్కువ ఉన్నారు క్రౌడ్ అని చెప్పి అనుకున్నాం, కానీ దర్శనానికి అయితే పెద్ద ఎక్కువ టైం పట్టలేదు. దర్శనం చాలా బాగా జరిగింది. సో నేను ఇంకా బయటకు వచ్చిన తర్వాత మొబైల్ డిపాజిట్ చేశాను కదా, అక్కడ మొబైల్ తీసుకునే దగ్గర వచ్చేసి నేను వీడియో తీయలేదు. నేను అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయాను. ఇంకా డైరెక్ట్ రూమ్కి అయితే వచ్చేసేసినాం. ఇంకా సో నేను ఇంకా వీడియో అయితే ఇంతటితో ఏం చేయబోతున్నాను. నేను ఇక్కడ నుంచి మేము కిందికి దిగిపోతున్నాం. ఇంకా కిందికి వెళ్ళిపోయి అమ్మవారిని దర్శనం చేసుకొని అటు నుంచి ఇంకా మేము నెల్లూరు వెళ్ళిపోతున్నాను అనమాట ఇంటికి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉంటా. బాయ్.